హాయ్ తిడతారు మనం. వెల్కమ్ టు దట్ తెలుగు ఫ్యామిలీ. చెప్పు దొరికిందా సిన్సియర్ గా చెప్పు. $15 అక్కడ ఇంట్రో చెప్తుంది. $15 గాగల్స్ దొరికాయి. చెప్పు ఇంట్రో చెప్పు. హలో, దిస్ ఇస్ అఖిల, దిస్ ఇస్ మార్టిన్. హలో, వెల్కమ్ టు దట్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్. మీరు కానీ మమ్మల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే అవన్నీ చెప్పదు అఖిల. మా హస్బెండ్ పేరు మార్టిన్ అండ్ మా పాప ఐరా. మేము వాళ్ళ ఫ్రెండ్స్ కదా, గెస్ట్ ఉంటాం. ఓకే ఫైన్. ఛానల్ లో గెస్ట్లు అన్నాను. ఓకే, నా ఇంట్రో చెప్పు చూద్దాం. మన ఛానల్ ఏది? మానస, హిమ. అంటావు అంతే. ఈ రోజు మేము ముగ్గురం కలిసి మహిళ. ఇంట్రో అవనివ్వండి రా. మేము ముగ్గురం కలిసి మహిళ. ఈ రోజు మహిళతో మార్టిన్. లెట్స్ గో. ఐరాని కూడా ఒక షో పీస్ లాగా పెడతారు. ఐరా హాయ్. మహిళతో మార్టిన్. అక్కడ మా పుట్టింటికి వచ్చినట్టు మార్టిన్ వచ్చాక పాట పాడిస్తా. పుట్టింటికి రాచింది. థ్యాంక్ యూ సో మచ్ ఐరా. ఐ లవ్ యూ ఐరా. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్. ఇంట్రో ఆల్రెడీ మాన్సా చెప్పేసింది కదా. సో ఈ వ్లాగ్లో మాన్సా అండ్ హిమాతో స్పెండ్ చేసిన కొన్ని స్పెషల్ మూమెంట్స్ ఉంటాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం మేము ప్రెగ్నెన్సీ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత థౌజండ్స్ ఆఫ్ విషెస్, హార్ట్ఫుల్గా మీరు మాకు పెడుతున్న విషెస్ అవి పెట్టిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో 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 మచ్. వీ ఫీల్ వెరీ బ్లెస్డ్ ఇంత లవ్ రిసీవ్ చేసుకోవడానికి. సో మాకు కొంచెం స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అయిందనమాట. లక్కీలీ ఎందుకు అంటున్నా అంటే, స్ప్రింగ్ స్టార్ట్ కాకుంటే ఈ నాషియాతో నేను ఇంట్లోనే ఉండి నాకు ఇంకా హెల్త్ ఒకలా అనిపించిండేది. కొంచెం బయట తిరుగుతుంటే రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది అనమాట. సో ఈవినింగ్స్ అట్లా వాక్కి పోతున్నాం, ఐరాతో ఇట్లా బయట ఆడుకుంటున్నాం. సో కొంచెం బాగుంది క్లైమేట్ చేంజ్ వల్ల. అట్లానే మొత్తం ఎండాకాలం ఏం రాలేదు, బట్ స్టిల్ ఇట్స్ బెటర్ దాన్ హ్యావింగ్ వింటర్ అనమాట. బట్ ప్రెగ్నెన్సీలో స్కిన్లో కొన్ని చేంజెస్ కూడా వస్తాయి కదా. నాకు స్కిన్ పైన కొంచెం డార్క్ స్పాట్స్ అట్లా వస్తున్నాయి అనమాట. సో అందుకని నేను ఈ ప్రోడక్ట్ యూస్ చేశాను. లాస్ట్ 2-3 వీక్స్ నుంచి యూస్ చేస్తున్నా అండ్ ఈ రివ్యూ మీతో షేర్ చేసుకోవాలనుకున్నా. మామాఅర్త్ విటమిన్ సి డైలీ గ్లో ఫేస్ సిరమ్ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5% విటమిన్ సి స్కిన్కి మంచి గ్లో తీసుకొస్తుంది, షైన్ తీసుకొస్తుంది. సో ఐ లవ్ విటమిన్ సి. దాంతోపాటు అడిషనల్గా దెర్ ఇస్ 5% నియాసినమైడ్. సో నియాసినమైడ్ మన స్కిన్కి ఈవెన్ స్కిన్ టోన్ తీసుకురావడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో అది కూడా ఉంది ప్రోడక్ట్లో. అండ్ చాలా మంది ఫేవరెట్ స్కిన్ కేర్ ఇంగ్రీడియంట్ టర్మరిక్, అది కూడా ఉంది. సో టర్మరిక్ బేసికలీ మన స్కిన్లో ఉన్న న్యాచురల్ గ్లోని తీసుకురావడానికి హెల్ప్ చేస్తుంది కదా. నేను ఇక్కడ 1 బాటిల్ ఛాలెంజ్ తీసుకున్నా. అంటే ఒక బాటిల్ మొత్తం అయినాక నా స్కిన్ పైన ఎట్లాంటి చేంజెస్ వచ్చినాయని. సో ఒక బాటిల్ మొత్తం అయ్యేది చూపిలేను కాబట్టి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 వీక్ నా స్కిన్ పైన ఎలాంటి చేంజెస్ వచ్చినాయని రికార్డ్ చేసుకున్నాను ఇక్కడ. సో నా రొటీన్ ఏంటంటే, పొద్దున పూట ఫేస్ వాష్ చేసుకున్నాక మామాఅర్త్ వైటమిన్ సి డైలీ గ్లో సీరం అప్లై చేసుకొని నా ఫేస్కి 2 పంప్స్ పడుతుంది. సో నెక్ అండ్ ఫేస్ మొత్తం పైన అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ మాయిశ్చరైజర్ అండ్ మామాఅర్త్ సన్ స్క్రీన్ ఒకటి అప్లై చేసుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే మనకి సన్ నుంచి స్కిన్కి చాలా డ్యామేజ్ జరుగుతుంది. సో వైటమిన్ సి హెల్ప్స్ ఆ డ్యామేజ్ని రివర్స్ చేయడానికి. అండ్ సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటే డ్యామేజ్ జరగకుండా ఉంటుంది. సో సన్ స్క్రీన్ అస్సలు మిస్ చేయొద్దు. అండ్ నైట్ టైం అయితే ఫేస్ వాష్ చేసుకొని విటమిన్ సి సీరం అప్లై చేసుకొని మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే చాలన్నమాట. సో ఓవరాల్గా నా రివ్యూ ఏంటంటే, ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. నా స్కిన్లో గ్లో వచ్చింది అండ్ ఒకలాంటి సాఫ్ట్నెస్ వచ్చింది. దీంట్లో ఉన్న అన్ని పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్తో పాటు 50 times పవర్ఫుల్ విటమిన్ సి ఉంది. అన్ని కలిపి కూడా 30 ml బాటిల్ 399 రూపీస్కే వస్తుంది. సో అఫోర్డబుల్ కూడా. 2025 కంతా 1 million ట్రీస్ ప్లాంట్ చేయాలనేది వాళ్ళ గోల్ అనమాట. సో మనం పర్చేస్ చేసే ప్రతిదీ వాళ్ళ వెబ్సైట్ త్రూ ఈ ప్లాంట్ గుడ్ ఇనిషియేటివ్కి లింక్ అయి ఉంటుంది అండ్ ఈ వాళ్ళ గోల్తో లింక్ అయి ఉంటుంది. సో నాకు అది బాగా నచ్చింది. మామాఅర్త్ ప్రోడక్ట్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా ఇట్లా ఈకామర్స్ వెబ్సైట్స్లో అవైలబుల్ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం మీ నియరెస్ట్ స్టోర్స్లో కూడా అవైలబుల్ ఉంటాయి. అండ్ నా కోడ్ ఇస్తాను ఇక్కడ, 20% ఆఫ్ వస్తుంది ఈ కోడ్ యూస్ చేస్తే. ఓన్లీ ఆన్ మామాఅర్త్ అఫీషియల్ వెబ్సైట్ ఆర్ మామాఅర్త్ యాప్లో మాత్రం ఈ కోడ్ యూస్ చేస్తే మీకు 20% ఆఫ్ వస్తుంది. అండ్ యాప్ వచ్చేసి iOS అండ్ ఆండ్రాయిడ్ ఫ్రెండ్లీ అనమాట. She's crying. Okay, can I kiss baby? She's crying again. Okay. పాలిస్తా బేబీకి. వేర్ ఇస్ బేబీ మిల్క్? There he is under the sofa. ఓకే, మిల్క్ బేబీకి.
సమ్ రీజన్ ఐరా ఈ మధ్య ఒక చిన్న బొమ్మను పెట్టుకొని తెగ టేక్ కేర్ చేసుకుంటుంది దాన్ని. లైక్ మాకు కూడా ఏదనమాట వెరీ పొజెసివ్ ఆ బొమ్మ అంటే. అండ్ దాన్ని ఎక్కడికి పోయినా కూడా అది పక్కనే ఉండాలి, బయటికి పోయినా నిద్రపోయినా ఎక్కడున్నా కూడా అది పక్కనే ఉండాలన్నమాట. అంత పొజెసివ్గా షీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద డాల్. అండ్ ఎప్పుడు మా దగ్గర వెరీ బ్యూటిఫుల్ ఉంటుందన్నమాట సీనరీస్ అన్నీ చూడడానికి. స్ప్రింగ్ స్టార్ట్ అయింది కదా, ఇంకా మాకంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉండే స్టేట్స్ ఇంకా చాలా ఉంటాయి. బట్ మా దగ్గర అవైలబుల్ ఉన్న సీన్స్ మీకు కొన్ని చూపిద్దాం అనుకున్నా. అఫ్కోర్స్ ఫ్యూచర్ బ్లాగ్స్లో ఇంకా ఎక్కువ చూపిస్తాను. ఏమో అంటే నేను కొంచెం తిరగగలను, ఓపిక వచ్చింది అన్నప్పుడు పోయినప్పుడు రికార్డ్ చేసి చూపిస్తాను. బట్ లాస్ట్ వీకెండ్ ఒక చిన్న ఫోటోషూట్ లాగా చేసుకున్నాం అనమాట ఇన్స్టాగ్రామ్ కోసం. అండ్ నాకు ఈ శారీ అన్విత కలెక్షన్స్ నుంచి తీసుకున్నాను. ఇది తీసుకుని కూడా చాలా రోజులు అవుతుంది, కానీ నాకు ఫస్ట్ ట్రైమిస్టర్ హెల్త్ బాగలేకపోవడం వల్ల నేను దీన్ని ఎప్పుడు వేసుకోలేదు, షూట్ చేయలేదు. బట్ ఈరోజు వేసుకున్నా. అండ్ లక్కీలీ చెరీ బ్లాజమ్స్ కూడా స్టార్ట్ అయింది. అండ్ ఈ చెట్టు కోసం మేము 1 hour తిరిగినాం అనమాట కార్లో. ఎందుకంటే చీర పైన ఆ పువ్వు డిజైన్స్ ఉన్నాయి కాబట్టి ఈ పువ్వు ఉండే చెట్టు కావాలి అని చెప్పి 1 hour ఎత్తుక్కుంటే లాస్ట్లో ఒక పార్కింగ్ లాట్లో దొరికింది. అండ్ ఇట్ ఈస్ టోటలీ వర్త్ ఇట్ అంతసేపు వెతికినందుకు. ఎందుకంటే అవుట్కమ్ సూపర్ వచ్చిందనమాట. రీల్స్ కానీ ఫొటోస్ కానీ చాలా బాగా వచ్చినాయి. కొన్ని క్లిప్స్ నేను ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. అండ్ శారీ గురించి చెప్పాలంటే అన్విత కలెక్షన్స్తో నేను ఇంతకు ముందు కూడా తీసుకున్నాను అండ్ వ్లాగ్స్లో కూడా షేర్ చేసినాను 1 or 2 times. అండ్ అమేజింగ్ క్వాలిటీ యాజ్ ఆల్వేస్ విత్ అఫోర్డబుల్ ప్రైజెస్ అనమాట. డెఫినెట్లీ డూ చెక్అవుట్ దేర్ పేజ్ అన్విత కలెక్షన్స్. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఐరా ఐరా ఏ అన్నం తిందిరా. థ్యాంక్ యూ. ఫార్మాలిటీకి ఏమొద్దు, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. చెప్పు. మార్టిన్ వచ్చాక పాట పాడిస్తా, పుట్టింటికి రాచెల్లి. ఒకసారి ఇద్దరు ఫేసెస్ చూపియండి, జిమ్ చేసే ఫేసెస్ అవి. ఇప్పుడు పోతాం. టైం ఎంత అని తెలిసిన 9:30. 9:30 నిన్న నైట్ నుంచి చెప్తున్నారు జిమ్ 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 జిమ్. జోక్ అర్థం కాదు. అది అది ఎల్లు మాన్సా. నువ్వు కూడా రాసలే. నేనెందుకు, నేను చేయకూడదు ఎక్సర్సైజ్. తలనొస్తుంది మా కొంచెం. వీళ్ళందరూ రావడం వల్ల ఇల్లంతా సందడి సందడిగా ఉంది. ఎంత హ్యాపీగా ఉన్నానంటే నేను అంత హ్యాపీగా ఉన్నాను, నేను మాటలలో చెప్పలేను. ఎందుకంటే ఇన్ని రోజులు మాకు కొంచెం హెక్టిక్ స్కెడ్యూల్, నాకు హెల్త్ బాగలేదు. సో మొత్తం మార్టిన్ మేనేజ్ చేయాల్సి వస్తుంది ఐరాను హౌస్ని. కాబట్టి ఇల్లంతా కొంచెం క్రేజీగా ఉండిందనమాట. సో ఐ రియలీ నీడెడ్ ఒక బ్రేక్ కావాలి అనిపించిన టైంలో ఎగ్జాక్ట్లీ మాన్సా వాళ్ళు ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు, వచ్చినారు. హిమా కూడా వచ్చింది అండ్ ఆ క్యూట్ మైలోని తీసుకొని వచ్చింది. సో ఇల్లంతా ఫుల్ సందడిగా అట్లా ఉండిందనమాట ఒక 2 రోజులు. ఐరా కూడా బాగా ఎంజాయ్ చేసింది పిల్లలతో, పండు అభితో, మైలోతో బాగా ఎంజాయ్ చేసింది. ఇక్కడ మేము దంషరాజ్ ఆడుతున్నాం అనమాట. సో మచ్ ఫన్. ఎన్ని గేమ్స్ ఆడినామంటే దంషరాజ్, మళ్ళీ ఇంకా బోర్డ్ గేమ్స్, చాలా గేమ్స్ ప్లే చేసినాం. కొన్ని స్నిప్పెట్స్ మీకోసం. నాకు సీరియస్లీ నేను వీడియో తీస్తున్నా. సకుటుంబ సపరివార సమేతంగా. ఏందో చెప్తున్నావు నోరు తెచ్చి. ఏంది మైనస్ చేయి పాయింట్స్. అంత చీటింగ్ అన్న మీరు. నువ్వు కూడా అనకూడదు. ఓకే అని కూడా అనొద్దు. పెద్ద మనుషులు. What is your opinion on Manasa Hiba? చీటర్. కామ కూర్చొని కాటేసిన నాకు
నవ్వండి ప్లీజ్. నువ్వు నాకు చూడు, అందుకే నేను అనేది ఊరికే కాదు. వీడియో నా ఫోటోనా? ఒక 2 days మా ఇంట్లో అట్లా హ్యాపీగా టైం స్పెండ్ చేసిన తర్వాత షికాగో తీసుకొని పోయినాము. సో షికాగోలో చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉంటాయి. మాన్సా వాళ్ళ ఫ్యామిలీ ఫస్ట్ టైం అనమాట షికాగో రావడం. సో అక్కడ ఆ ప్లేసెస్ అన్ని కవర్ చేద్దామని చెప్పి వి వెంట్ బ్యాక్. అండ్ హిమ వాళ్ళ హౌస్ షికాగోలోనే కాబట్టి అక్కడనే ఉన్నాం మేము. మళ్ళీ రిటర్న్ రాలేదు. అండ్ అక్కడ నుంచే మాన్సా వాళ్ళు హూస్టన్ వెళ్ళిపోయినారనమాట. సో షికాగోలో ప్లేసెస్ అన్ని నేను ఇంతకుముందు చాలా వ్లాగ్స్లో చూపించినాను కాబట్టి ఇప్పుడు అవేం చూపియను, కవర్ చేయను. మీకు కూడా బోర్ కొడుతుంది కదా మళ్ళీ మళ్ళీ చూస్తే. కానీ మేము స్పెండ్ చేసిన టైం మాత్రం చూపిస్తాను. నాకైతే రియలీ హ్యాపీ అనమాట. అండ్ నాకు కొంచెం మార్నింగ్ సిక్నెస్ అది ఇంకా కంటిన్యూ అవుతున్నా కూడా ఓపిక తెచ్చుకొని మరీ తిరిగినాను. ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైం దో మేము రీసెంట్గానే మీట్ అయినా కూడా హూస్టన్ ట్రిప్ రీసెంట్గానే జరిగింది కదా, ఫిబ్రవరిలో పోయినాము. అయినా కూడా ఏదో చాలా రోజులు అయింది అన్నట్టు అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ కలుస్తున్నాం అన్నట్టు. సో వీ హ్యాడ్ సో మచ్ ఫన్. హూస్టన్ ట్రిప్లో ఇంట్లోనే ఉన్నాము, ఇంట్లోనే టైం స్పెండ్ చేసినాము. వ్రతంకి పోయినాము కాబట్టి. కానీ ఇప్పుడు కొంచెం బయట తిరగడం, ఇట్లా ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీసుకోవడం కూడా బాగా ఫన్ ఉండింది. ఆఫ్టర్ లాంగ్ టైం నేను కూడా ఇట్లా గర్ల్స్ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తున్నాను. నాకు యుఎస్లో అంతమంది ఫ్రెండ్స్ లేరనమాట. మోస్ట్లీ మార్టిన్ ఫ్రెండ్స్నే నా ఫ్రెండ్స్ చేసుకున్నా. సో నాకంటూ ఫ్రెండ్స్ చాలా తక్కువ. సో దిస్ ఈస్ ద టైమ్ ఐ స్పెండ్ విత్ మై ఫ్రెండ్స్ అని చెప్పొచ్చు. అండ్ నేను మార్టిన్ కూడా కొంచెం లిటిల్ బిట్ ఫొటోస్ తీసుకున్నాం, ఎట్లా ఈ ప్లేస్లో ఉన్నాం కదా అని చెప్పి. అండ్ నేను మెటర్నిటీ క్లోత్స్ అన్నీ తర్వాత ఎప్పుడైనా ఒక వ్లాగ్ చేస్తాను. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ నాకు కింద కమెంట్స్లో చెప్పండి. నేను మెటర్నిటీ క్లోత్స్ అన్నీ ఎలా తీసుకుంటాను, ఎక్కడ కొంటాను అవన్నీ. పెట్టు బుజ్జులు మళ్ళీ పెట్టు బుజ్జులు. మాన్సా వ్లాగ్స్ పెట్టు. ఏయ్యబ్బా ఏం కాదు, ఇక్కడే వేయకుండా రీల్స్లో ఎట్లా వేస్తాం చెప్పు. బుజ్జులు పాట పాడు. మా మంచి మానస కష్టపడి అప్లై చేస్తుంది. కాదు, చిన్నప్పుడు అదేదో దయ్యం సినిమా ఉన్నది చూడు, ఏంటది, అందులో తెల్లగా ఉంటుంది మేకప్ వేసుకుని దయ్యం. ఏంటది సినిమా? పేరే దయ్యం కాదు, జాత్ ఏదో సినిమా ఉండేది. బుద్ధిగా కూర్చుంది పాపం నా కూతురు. కొన్ని అట్రాక్షన్స్ ఎట్లుంటాయంటే టూరిస్ట్ అట్రాక్షన్స్ లైన్లో నిలబడాలన్నమాట గంటలు. సో అవన్నీ మేము ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్ చూసినాం కాబట్టి ఓన్లీ వాళ్ళని మాత్రం పంపించి మేము అట్లా బయట వెయిట్ చేయడం, షాపింగ్ చేయడం అట్లా చేస్తున్నాము. బికాజ్ ఒకవేళ మేము పోవాలనుకున్నా కూడా ఐరాతో అంతసేపు లైన్లలో నిలబడడం అదంతా అయ్యే పని కాదు. ఆశ దోశ అప్పడం వడ. ఎందుకట్లా అంటావు? ఏమన్నా ఇవ్వచ్చు కదా. నేను ఎప్పుడు అట్లా మాటిని టీజ్ చేస్తుంటా, నాకేం కొనేవా అని. కానీ నేను పర్సనల్లీ ఊరికే షాపింగ్ చేయను అనమాట. నాకు ఏదైనా అవసరం ఉంటేనే కొనుక్కుంటా. అంత షాపింగ్ క్రేజీ లేదు నాకు. కానీ విండో షాపింగ్ మాత్రం బాగా చేస్తా. కొంచెం టైం దొరికినా కూడా ఐ లవ్ టు గో విండో షాపింగ్. లాస్ట్కి ఇంకా ఫైనల్గా వాళ్ళని డ్రాప్ చేయాలి ఎయిర్పోర్ట్లో అన్న టైంకి అందరం బాగా ఎమోషనల్ అయిపోయినాం అనమాట. బట్ వీ విల్ మీట్ సూన్. డెఫినెట్లీ మల్టిపుల్ అకేషన్స్ వస్తాయి, మళ్ళీ కలుస్తాము. సో ఆ హోప్తోనే మంచిగా సెండ్ ఆఫ్ ఇచ్చినాము. వెరీ వెరీ హ్యాపీ ట్రిప్ అనమాట. అండ్ ఈ వ్లాగ్ మీతో షేర్ చేసుకోవడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ద వ్లాగ్. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ వీడియోకి లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.